హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో గాంధీజీ చూపిన మార్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. 10 ఏళ్లలోనే అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రభాగాన నిలిపారన్నారు. ప్రజలంతా ఒకటై రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం చిన్న రాష్ట్రాలతోనే న్యాయం జరుగుతుందని చెప్పి అధ్యయనం చేసినటువంటి మహనీయులు కేసీఆర్ గారు. అందుకే అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో గాంధీ గారి సిద్ధాంతాలతో శాంతియుతంగా తెలంగాణ సాధించి విద్య వైద్యం పైన ఈ 2 ప్రాథమిక హక్కుల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని విద్యా సంస్థలను కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దడమే కాకుండా గురుకులాలను ఏర్పాటు చేసి అందరికీ విద్యా ఫలాలు అందించి ఈ రోజు రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగం నిలిచే విధంగా ఆ వైద్య ఫలాలు అందరికీ అందియాలని చెప్పి అనేక ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా లక్షలాది కోట్ల నిధులు కేటాయించి ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ వైద్యశాలకు ధీటుగా వైద్య సేవలు అందించినటువంటి రాష్ట్రం గత 10 ఏళ్లలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అనుకుని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు అన్నట్టు బోధించు, సమీకరించు, మరి పోరాడు అనే సిద్ధాంతాన్ని మనందరం కూడా పుంజుకొని అంబేద్కర్ వారసులుగా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని గడప గడపగా తీసుకుపోయి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుపోయి మనకు ఉన్నటువంటి హక్కులను పరిరక్షించుకోవాలి.